భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్కి వరుస షాక్లు ఇచ్చుకుంటూ వెళ్తోంది, వరుస ఆంక్షలు విధించుకుంటూ వెళ్తోంది. ఈ ఆంక్షలతోనే పాకిస్తాన్ సగం చచ్చిపోతుంది, సగం చిదిగిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. మనం పాకిస్తాన్పై విధించిన మొదటి ఆంక్షలు నీళ్లు. ఇప్పటికే సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ నీళ్లకు విలువలాడుతుంది. ఆ తర్వాత నుంచి వరుసగా చాలా ఆంక్షలు విధించుకుంటూ వస్తున్నాం. పాక్ విమానాలకు మన గగనతల బోర్డులు మూసేశాం. అలాగే భౌగోళిక సరిహద్దును కూడా మనం మూసివేశాం. ఇప్పుడు సముద్ర రవాణాకు సంబంధించి కూడా మనం ఆంక్షలు విధించాం. ఇక ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఆంక్షలు విధించాం. పాక్ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో కూడా మనం ఆంక్షలు విధించడంతో పాక్ నుంచి మన దేశం దిగుమతి చేసుకునే వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం అటారీ వాగా సరిహద్దును మూసివేశాం. పాకిస్తాన్ భారతదేశం మధ్య రవాణా జరిగే మార్గాల్లో ఇది ప్రధానమైనది. అటారీ వాగా సరిహద్దును మూసివేశాం. ఇక ఇంపోర్ట్స్పై మనం బ్యాన్ విధించడంతో పాకిస్తాన్లో ఎగుమతులు, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి చేసే ఎగుమతులన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఇది పాకిస్తాన్కి మరో ఆర్థిక పరమైన దెబ్బగానే మనం చూడాలి. పాకిస్తాన్పై మనం ఇంకా భౌతిక దాడి మొదలు పెట్టలేదు, ఏ మిసైల్స్ని కూడా మనం ఇంకా ప్రయోగించలేదు. అప్పుడే పాకిస్తాన్ మన వ్యూహాత్మక బాంబులతో విలవిల్లాడిపోతుంది. పాకిస్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేస్తున్నాం, పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తున్నాం. మనం సరిహద్దులో చేస్తున్న యుద్ధ సన్నాహాలతోనే పాకిస్తాన్ భయంతో బక్కచిక్కిపోతుంది. ఇప్పుడు ఇంపోర్ట్స్పై కూడా మనం బ్యాన్ విధించడంతో ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుందనే సంకేతాలు కూడా వస్తున్నాయి. మా ప్రతినిధి మధు నర్పూతి సమాచారం అందించడానికి. మధు, ఇంపోర్ట్స్పై విధించిన బ్యాన్తో ఇది పాకిస్తాన్కు ఏ రకమైన ఆర్థిక దెబ్బగా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా మటుకు కొన్ని విషయాలపైన పాకిస్తాన్ భారత్ పైన ఆధారపడి ఉంది ఎక్స్పోర్ట్స్ సంబంధించి. ఎందుకంటే భారత్ నుంచి అనేక వస్తువులు వస్తు రూపంలో ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. అది కూరగాయలు కావచ్చు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలు కావచ్చు. సో ఇప్పటికే పంజాబ్కి సంబంధించినటువంటి రైతులే స్వతహాగా తీసుకున్నారు. భారత్ ప్రకటించక ముందుకే అక్కడ పంట పండించేటువంటి కూరగాయలను పాకిస్తాన్ కు ఎగుమతి చేయొద్దు అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే మేము వాటిని ఉపయోగకరం లేకుండా సరే, అంటే మాకు డబ్బులు లేకపోయినా పర్లేదు, ఉచితంగా పంపిణీ చేస్తాం, కానీ పాకిస్తాన్ కు ఎగుమతి చేయమనేటువంటిది గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. సో ఇంత యూనిటీ ఉంటుంది పాక్ భారత్ మధ్య ఉద్రిక్తత సిచ్యువేషన్. ఎందుకంటే అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు ఉగ్రవాద రూపంలో పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా భారత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది, ఎలాంటి ఎగుమతులు పాకిస్తాన్ కి ఉండవు, వస్తువుల రూపంలో వెంటనే తక్షణమే నిషేధం విధిస్తున్నాం అనేటువంటిది భారత్ తీసుకునే నిర్ణయంతో మరొక చావు దెబ్బ అనే చెప్పాలి పాకిస్తాన్ కి. మళ్ళీ ఇతర దేశాల పైన ఆధారపడే పరిస్థితి ఉంది. వానికి పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కు కజకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, వీటి ద్వారా ఇలాంటి ఎగుమతులు ఉండవు. వాళ్ళు మళ్ళీ ఆధారపడితే మళ్ళీ చైనా లాంటి ఒక మనసులో విషం ఉన్నటువంటి ఒక చైనా లాంటి దేశంతో మళ్ళీ వాళ్ళు స్నేహపూర్వక సంబంధాలు కోరుకొని అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దాదాపు ఎక్కువ ఎగుమతులన్నీ భారత్ నుంచే ఉంటాయి. ఎందుకంటే భౌగోళిక స్వరూపం కలిగి ఉంది. ఇద్దరు కలిసిమెలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్ గతంలో ఒకే భూమి అఖండ భారత్ గా కలుసున్నప్పుడు సమయంలో. కాబట్టి దాదాపు అక్కడ ప్రజలు ఏం తింటారో ఇక్కడ ప్రజలు అదే వస్తు రూపాయన తింటారు. మిగతాకి సంబంధించిన రైస్ కానీ కూరగాయలు కానీ వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మరొక చావు దెబ్బనే చెప్పాలి. దాంతో పాటు ఇప్పటికే నిషేధం విధించారు. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే భారత్ లో ఉన్నారో వాళ్ళు వెళ్లిపోవాలనేటువంటిది, పాకిస్తాన్ లో భారతీయులు ఎవరు ఉన్నారో వారు వెంటనే తిరిగి రావాలని చేసినటువంటి తర్వాత పాక్ హై కమిషన్ ఇక్కడ నుంచి వదిలి వెళ్లిపోవాలనేటువంటి ఆంక్షలు. ఇప్పుడు మళ్ళీ నౌకలు కూడా వెళ్ళొద్దు అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంతో ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలతో పాక్ ఒంటరవుతుంది, కుదేలయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పిఓకేను ఖాళీ చేసి పాక్ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ స్వయంగా ఉగ్రవాదులను మంచి రక్షణ ఉన్నటువంటి ప్రాంతాలకి, బంకర్లలోకి అక్కడ ఆర్మీ ప్రభుత్వమే పాక్ ఆర్మీ తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇవన్నీ భారత్ తీసుకున్నటువంటి స్టెప్ బై స్టెప్. ఇప్పటికీ భారత్ మౌనంగానే ఉంది. ఇద్దరు మాట్లాడారు బహిరంగంగా. ఒకరు ప్రధాని అయితే మరొకరు అమిత్ షా, కేంద్ర హోంశాఖ, వాళ్ళిద్దరు మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వదిలేదు లేదన్నటువంటి. తర్వాత ఎలాంటి స్టెప్ లేదు. యుద్ధం డైరెక్ట్ గా చేస్తున్నామని కానీ, ఈ రోజు యుద్ధం ప్రకటిస్తున్నామని కానీ ఎలాంటి స్టేట్మెంట్ లేకుండానే పాక్ వణికిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ మధు, పాకిస్తాన్ పై మరో కొన్ని ఆంక్షలు విధించింది భారతదేశం. ఇప్పటికే మనం కేవలం మాట్లాడిన మాటలు ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఇంకా మనం యుద్ధం గురించి ఏమీ మాట్లాడలేదు, కానీ ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ అని మనం మాట్లాడాం. యుద్ధ సన్నాహాలు మాత్రం చేశాం.
ఇప్పటి వరకు యుద్ధం గురించి మాట్లాడింది పాకిస్తానే. భారత్ మాపై యుద్ధం చేస్తుంది, ఇదిగో 24 గంటల్లో, ఇదిగో 36 గంటల్లో మాపై కొట్టేస్తుంది అని పాకిస్తాన్ మాత్రమే మాట్లాడింది. సైరన్ సిస్టమ్స్ను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంది. పీఓకేలో ఉన్న జనాభా కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. 2-3 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకుని ముందే సిద్ధంగా ఉంచుకోండి అని. మరోవైపు భారతదేశం పాకిస్తాన్పై ఆంక్షలు విధించుకుంటూ వెళ్తోంది. ముందుగా మనం విధించింది సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం దగ్గర నుంచి వరుసగా ఆంక్షలు విధించుకుంటూ వెళ్తున్నాం. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన ఏ షిప్స్ కూడా మన భారత పోర్ట్లలో ఆగటానికి అవకాశం లేదు. పాకిస్తాన్ జెండాతో ఉన్న ఏ ఓడ కూడా భారత పోర్ట్లో ఆగటానికి అవకాశం లేదు అంటూ ఆదేశాలు జారీ చేశాం. ఆ ఆదేశాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంతేకాదు పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే ఏ వస్తువులు కూడా పాకిస్తాన్లోకి రావటానికి అవకాశం లేదు. దిగుమతులపై కూడా మనం ఆంక్షలు విధించాం. ఇప్పటికే వాఘా అటారీ బోర్డర్ని కూడా మనం మూసివేశాం. అటు గగనతలాన్ని మూసివేశాం. పాకిస్తాన్కు సంబంధించిన ఏ విమానాలు కూడా భారత గగనతలంలోకి రావడానికి అవకాశం లేదు. ఇటు మనం పోర్టులోనూ ఆంక్షలు విధించాం. ఏ ఓడలు కూడా పాకిస్తాన్ జెండాతో ఉన్న ఏ షిప్స్ కూడా మన పోర్టుల్లో ఆగటానికి వీలు లేదు. ఇక పాకిస్తాన్కి సంబంధించిన ఏ వస్తువులు మన దేశానికి దిగుమతి కాకూడదు అని ఆంక్షలు విధించడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోతుంది, ఆర్థికంగా సతమతం అవుతుంది. ఇప్పుడు మనం పాకిస్తాన్ని మనం వ్యూహాత్మకంగా కొడుతూ ఉన్నాం. ఇటు ఏ క్షణమైనా దాడి చేయడానికి త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ అంతకంటే ముందే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని ఒంటరిని చేశాం. పాకిస్తాన్పై మనం ఆంక్షలు విధించాం. పాకిస్తాన్కి మనం క్షణక్షణం భయాన్ని పరిచయం చేస్తూ ఉన్నాం. ఈ 3 బాంబులు లాంటి వ్యూహంతో మనం ముందుకు వెళ్తూ ఉంటేనే పాకిస్తాన్ వణికిపోతుంది. సో ఇప్పుడు తాజాగా విధించిన ఇంపోర్ట్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు? మనం విధిస్తున్న ఆంక్షల ప్రభావం ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.